యేసుక్రీస్తు మరొకసారి మిమ్మల్ని వర్తమానానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మనుషుణ్ణి మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలు మాతో మాట్లాడమని నీకే మహిమ కలగాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం కనుక జాగ్రత్తగా పరీక్షించి చూసినట్లయితే వారి ప్రాణములను విసిగించిరి అనే మాట ఈరోజు మనం ప్రాముఖ్యంగా తీసుకుంటా ఉన్నాం. ఎవరి ప్రాణాలని ఎవరు విసిగించారు, ఎందుకు విసిగించారు అని కనుక మనం చూస్తే చూడండి, అదే నిర్గమాకాండం 1వ అధ్యాయం వచనం 6 నుండి మనం చూస్తే చూడండి, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరం వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశంలో వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపు ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరముకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము. రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదేమో అనిను. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పితోము రామసేతును పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల చాలండి. మనందరికీ బాగా తెలిసిన మాటలు ఇవన్నీ కదా. నిర్గమాకాండం అందరికి ఇష్టమైంది, ఎందుకంటే ఐగుప్తు యొక్క పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన సహాయంగా ఉన్న పరిస్థితులు మనం మెరుగుదాం. శ్రమలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని తోడుంది. దేవుని యొక్క కఠినత్వం కూడా ఉన్నది. కారణం మానవుడి యొక్క ముఖ్యంగా దేవుని బిడ్డలని చెప్పబడిన వారు వారి జీవన ప్రయాణంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మనం ఈ అధ్యాయంలో ఈ యొక్క నిర్గమాకాండంలో చూస్తాం. ఎవరు వీళ్ళని చూస్తే యాకోబుని దేవుడు ఎలా మార్చాడు. యాకోబు పేరు అర్థమేనండి, మోసగాడు. ఏం పేరు? యాకోబు అంటే మోసగాడు. యాకోబుని దేవుడు దేనిగా మార్చాడంటే ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం, ఇశ్రాయేల్ అంటే పోరాడువాడు కదా. ఈ యాకోబు సంతానమే ఇశ్రాయేలీయులు కదా. యాకోబు పేరే ఇశ్రాయేల్గా దేవుడు మార్చాడు. కొంచెం కిటికీ తీయండి. కొంచెం యాకోబు పేరునే దేవుడు దేనిగా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి యాకోబు అంటే పోరాటం, క్షమించండి, ఇశ్రాయేల్ అంటే పోరాటం, యాకోబు అంటే మోసగాడు. ఈ ఇశ్రాయేల్లో పుట్టిన వారి కుమారులు, వారి మనవళ్ళు, వారి సంతానం అంతా కూడా ఇప్పుడు ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఐగుప్తులో వీళ్ళందరి పైన దేవుడు యోసేపును నాయకుడుగా పెట్టాడు. యోసేపు ఐగుప్తులో ఫరో తర్వాత రాజు అంతటి వాడిగా అక్కడ ఉన్నాడు. తన సహోదరుని, తన తండ్రిని, తన బంధువులందరినీ అక్కడ పిలిపించుకొని వారికి కరువు సమయంలో ఆశ్రయాన్ని ఇచ్చాడు.
అలాంటి పరిస్థితుల్లో కాలం గడిచిపోతూ ఉంది. ఇశ్రాయేలు బాగా అక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, సంతాన అభివృద్ధి జరుగుతుంది, వారు చక్కగా ఉన్నారు, నెమ్మదిగా సంతోషంగా ఉన్నారు. అలాంటి సమయంలో యోసేపు ఫరో దేశంలో చేసిన మేలులు మర్చిపోయిన రాజు, మరొక రాజు, కొత్త రాజు వచ్చాడు, ఆయన కుమారుడు. వచ్చిన వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలీలు పట్ల అతడు అసహ్యపడతా ఉన్నాడు. ఇశ్రాయేలీలని అతను ఇష్టపడట్లేదు. తద్వారా వాళ్ళు ఏమవుతా ఉన్నారంటే వాళ్ళ మీద కఠిన శ్రమలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడలేదంటే వీళ్ళు ప్రజలు ఎక్కువైపోయారు, ఐగుప్తీల కంటే ఇశ్రాయేలు ఎక్కువైపోయారు. వాళ్ళను బానిసలుగా మార్చి వారు ఎక్కువ ప్రబలడం ద్వారా శత్రువులు వచ్చి ఒకవేళ మన మీద యుద్ధం చేస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు శత్రువులతో చేరితే వాళ్ళు ఇక్కడ నుంచి బానిసలుగా విడిపోతారేమో. కాబట్టి వాళ్ళని ఏం చేద్దామని ఆలోచన చేసి వాళ్ళ చేత 2 పట్టణాలు కట్టించాడు. అదే పీతోను రామోసేతను పట్టణాలను కట్టించారు. అయినను ఐగుప్తులు వాళ్ళు శ్రమ పెట్టిన కొలది ఏం చేస్తా ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలకు లోకంలో శ్రమలు వస్తాయి, రావని చెప్తే నమ్మకండి. మనం లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, ఈ లోకం పాపంతో నిండిపోయింది. ఈ లోకాధికారి అపవాది వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కనుక లోకంలో శ్రమలు, అనారోగ్యాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవునా కాదా? దేవుడు వాటి నుండి తప్పించడానికి సమర్థుడు, ఆయన తప్పిస్తాడు. అనేక మంది రోగులను బాగు చేసిన వాడు, చనిపోయిన వాడిని లేపినవాడు, చనిపోయిన లాజరును లేపాడు దేవుడు. మళ్ళా ఆ తర్వాత లాజరు చనిపోలేదా? చనిపోయాడు. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. ఆ తర్వాత ఆమెకు ఎప్పుడు ఏ రోగాలు రాలేదా? వస్తాయి. లోకంలో ఉన్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి తాత్కాలికమైనవి. పర్మనెంట్ అయింది ప్రభువుతో సహవాసం, పరలోకం. విశ్వాస యొక్క నిరీక్షణ ప్రభువుతో ఆ మహిమలో సంతోషకరమైన జీవితంలో నీవు నేను ఉండాలన్నదే. కాబట్టి తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తు రాజు వాడు విసుగు చెందుతూ ఉన్నారు. వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు కదా. వారి యొక్క ఇశ్రాయేలు ఎడల వారికి అసహ్యం పుట్టే పరిస్థితి అయిపోయింది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు ఎలా ఉందట, కఠినంగా ఉంది. రే సోదరి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళకి ఎలా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. వాళ్ళు కఠిన బానిసత్వంలో ఉన్నారు, శ్రమలు పెడతా ఉన్నారు, వారు ప్రాణాలను వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైన విసుగులో ఉన్న ప్రజలని వారు ఇప్పుడు ఏం చేశారు, దేవుని వైపు తిరిగి మొరపెడతా ఉన్నారు. వాళ్ళకు వాగ్దానం ఉంది. ఏమిటో వాగ్దానం అంటే వాళ్ళ కొరకు ఒక రక్షకుని పంపిస్తాడని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. వాళ్ళ కొరకు ఒక రక్షకుడు వస్తాడని వాళ్ళ ఆశతో ప్రార్థన చేశారు, శ్రమల్లో ప్రార్థన చేశారు కదండి, శత్రువుల యొక్క బాధలో ప్రార్థన చేశారు. బానిస అంటే తెలుసు కదా, బానిసకి ఎటువంటి అధికారం ఉండదు. బానిసను కొట్టినా, తిట్టినా, చంపినా అడగడానికి ఎవరు ఉండరు. బానిస అంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కతో సమానం. ఆ కుక్కను కొడితే ఎవరో వచ్చి అడగడానికి రైట్స్ ఉండవు కదా, దాన్ని చంపేసి పడేసినా కానీ అధికారం నీదే. కాబట్టి ఒక జంతువు కంటే కూడా హీనంగా మనిషిని చూసే అధికారం వాళ్ళకు ఉంది బానిసలు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలను జంతువు కంటే హీనంగా వాళ్ళు చూస్తూ భయంకరమైన శ్రమలు, కఠినమైన శ్రమలు పెడతా ఉన్న పరిస్థితుల్లో వారు ప్రార్థన చేయగా దేవుడు వారు ప్రార్థన ఆలకించి వారు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ నాయకుడు ఆయన సిద్ధం చేసి పంపించాడు. ఆ నాయకుడి పేరే ఏంటండి చెప్పాలి, ఎవరు? మోషే కదా. మోషే అంటే అర్థం, మోషే అంటే నీటి నుండి తీయబడిన వాడు. నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం ద్వారా వారిని విడుదల చేయడానికి నిలబడిన నాయకుడిని మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి సందర్భంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడంటే ఐగుప్తులో భయంకరమైన కఠిన శ్రమలు పడే పరిస్థితుల్లో మోషేని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆమ్రాము యొకెబెదులకు పుట్టిన కుమారుడు మోషే. ఐగుప్తులో మగపిల్లలందరినీ సంహరించాలనే
చట్టం ఉన్న సమయంలో మోషే కలిగాడు. తల్లి కుమారుడిని జాగ్రత్తగా దాయగలనంతసేపు దాచింది. దేవుని సంరక్షణలో, తల్లి యొక్క పాలనలో, తండ్రి యొక్క పాలనలో, తల్లి యొక్క ఆలనలో ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా చేర్చబడ్డాడు. మనందరికీ ఈ సంగతి తెలిసిందే. ఈ శ్రమల్లో ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు తన పనిని ప్రారంభించాడు. ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఏమండి, వాళ్ళు ఎలా ఉండాలా? వాళ్ళు ప్రాణాలు విసిగించిన పరిస్థితుల్లో ఏమండి, ఈ ప్రజలు ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఈ ప్రజల ఎడల కనికరం చూపించి వారిని ఆ యొక్క ఐగుప్తు యొక్క చెర నుండి, ఐగుప్తు యొక్క దాసత్వం నుండి, ఫరో యొక్క బంధకాల నుండి దేవుడు మోషే నాయకత్వం ద్వారా ఐగుప్తులో ఉన్న ఫరోకి దేవుని యొక్క మహిమను, గొప్పతనాన్ని తెలియపరిచి 10 రకాల తెగుళ్ళతో ఏమండి ఐగుప్తులో శ్రమలు, అదే ఐగుప్తులో రామా అనే పట్టణంలో ఉన్న ఇశ్రాయేల్ కుటుంబంలో సంతోషం, సమాధానం, విందులు ఉన్నాయి. ఐగుప్తులో ఫరో ఇంట్లోనేమో తొలిచూలు మగ సంతానం మొత్తం వారందరూ మరణించి వాళ్ళు ఏడుపులతో ఉంటే, ఇశ్రాయేల్ ప్రజలు విందు చేసుకున్న, పస్కా చేసుకొని వారు చక్కగా ప్రభువును ఆరాధిస్తూ భోజనం చేస్తూ ఉన్నారు. దేవుడు పని ప్రారంభించాడు. ఆయన పని ప్రారంభించినప్పుడు తన బిడ్డల యొక్క నెమ్మది ఎలా ఉంటుంది? లోకం తీరంతా ఒకలాగుంటుంది, నీ కుటుంబ పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనందరం బాగా ఎరిగిన వారమే. కరోనాలో ప్రపంచమంతా ఎంత అల్లకొల్లాలంగా ఉన్నప్పుడు కదండి, తినటానికి తిండి లేని పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయా రీతులుగా సహాయం చేసి కదండి మనల్ని క్షేమంగా కాపాడాడు. పెద్ద పెద్ద కోటేశ్వరులు కూడా వారు ఏమి చేయలేక ప్రాణాలు విడిచారు. కానీ కట్టిన పేదవారు సైతం కరోనా అంటకుండా ఉన్నవారు ఉన్నారు కదా. కరోనా అంటకున్న వారు ఉన్నారు. కారణం, వారిని ఎవరు కాపాడారు? వారి డబ్బు కాపాడిందా? అధికారం కాపాడిందా? దేవుడే తన బిడ్డలను కాచి కాపాడేవాడు కదండి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోయి వారి ప్రాణాలు విసిగించే అంతగా వీళ్ళు పనిలో ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తూనే ఉన్నారు, ఓర్చుకుంటున్నారు, సహిస్తున్నారు, భరిస్తున్నారు. దేవుడు వారి మరవిని మోషేని నాయకుడిగా ఇచ్చి ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎంత నమ్మకంగా ఉండాలి? ఎలా తీసుకొచ్చాడు? శత్రువు ఇంట్లో ఏడుపు, తన బిడ్డలైన ఇశ్రాయేలు ఇంట్లో విందు. శత్రువులు 10 రకాల తెగులతో బాధపడుతూ ఉన్న, పొలాల్లో తెగులు, ఇంట్లో తెగులు, నీటిలో తెగులు, కాలువల్లో తెగులు, కప్పల తెగులు, అంటే మిడతల తెగులు, అనేక రకాల తెగుళ్ళ చేత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు, ఐగుప్తీయులు బాధపడతా ఉన్నారు. శత్రువుకి దేవుని భయాన్ని కలుగు చేసి తన బిడ్డలైన ప్రజలని వారు నడిపించి వచ్చిన పరిస్థితుల్లో వారు ఎంత సంతోషంగా రావాలి, ఎంత నమ్మకంగా ఉండాలి. అయితే వాళ్ళు ఉన్న పరిస్థితులు మనం చూద్దాం. వారు ఎంత నమ్మకంగా ఉన్నారో నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం వచనం 5 నుండి చూద్దాం. అయితే నేను ఫరో హృదయంలో 14వ అధ్యాయం 5వ వచనం నుండి ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలియబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవల హృదయము ప్రజలకు విరోధంగా తిప్పబడి మనమెందుకు ఇలాగ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. శ్రేష్టమైన 600 రథములు, ఐగుప్తు రథములకు అన్నిటికీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను. బయల్సేఫోను ఎదుటనున్న పినెహిరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిది. ఇప్పుడు చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనుదెత్తి ఐగుప్తునకు మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. ఏమంటున్నారు? ఐగుప్తుల్లో సమాధులు లేవని
వీళ్ళ చేతిలో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు వారికి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుడు. తన బిడ్డలు ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా ఉండాలో పరీక్ష పెడతా ఉన్నాడు. ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఐగుప్తు రాజు 600 ఇనప రథాలతో బయలుదేరి వస్తూ ఉన్నాడు. వాళ్ళు మరలా బానిసలుగా కొనిపోవాలని వస్తున్నారు. దూరం నుంచి వారిని చూశారు. ఇటువైపు సముద్రం ఉంది. ఒకవైపు ఐగుప్తులో 10 రకాల తెగులు వచ్చినప్పుడు ఏ తెగులైనా ఇశ్రాయేలు మీద పడిందా? ఏ తెగులైనా వాళ్ళు అనుభవించారా? 10 తెగుళ్ళు ఐగుప్తుల మీదే పడ్డాయి. 10 తెగుళ్ళు ఐగుప్తులే అనుభవించారు. ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడతా ఉన్నారు. ఎందుకు వీళ్ళు భయం? దానికి ముందే దేవుడు సూచనలు చూపించాడు కదా. ఆయన గొప్పతనాన్ని చూపించాడు, ఆయన మహిమను చూపించాడు. శత్రువు సైతం వణికిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత ఎలా ఉంది? నేడు నా పరిస్థితి ఎలా ఉంది? అంత భయంకరమైన కరోనాలో కాపాడి నీవు నేను క్షేమంగా ఉన్నాం. మనకంటే గొప్పోళ్ళు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే ధనవంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నీవు నేను క్షేమంగా ఉన్నామా లేదా? దేనిని బట్టి ఇలా ఉన్నామంటే మన దేవుని కృపను బట్టి మనం ఉన్నాం. అయినా మనం భయం గుప్పిట్లో వణిగిపోతూ ఉంటాం. ప్రతి చిన్నదానికి భయం భయం భయం. అందుకే బైబిల్ గ్రంథంలో 360 సార్లు దేవుడు భయపడొద్దు భయపడద్దు భయపడద్దు అని రాయించాడు. 365 సార్లు. ప్రతిరోజు దేవుడు నువ్వు భయపడద్దనే మాట నేను చెప్తా ఉన్నాడు. కానీ మానవుడు మాత్రం ప్రతి చిన్నదానికి భయం భయం భయంతో బతుకుతూ ఉన్నాడు. ఈ ప్రజలు అంతకుముందే ఐగుప్తులో వాళ్ళని కొట్టిన వాళ్ళు, వాళ్ళని చంపిన వాళ్ళు, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు శ్రమ పడుతుంటే చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వస్తుంటే భయపడుతున్నారు. భయపడి వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడారండి? కాని మాట మాట్లాడారు. జాగ్రత్త ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డమైన నీవు నీ నోట రానిగోడి మాట ఇది. దేవుని బిడ్డల నోట రానిగోడిన మాట. ఏ మాట వచ్చిన వాళ్ళు ఏమంటున్నారండి? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? ఐగుప్తుల్లో మమ్మల్ని చావనీయకుండా ఇక్కడ తెచ్చి చంపేస్తున్నావు ఎడారులో అంటున్నారు. ఎంత బాధాకర విషయం అండి. దేవుడు వీళ్ళని మరణానికి అప్పచెప్తాడా? పిలిచిన వాడు విడిచిపెట్టేవాడా? వాళ్ళ అవిధేయత చూడండి. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు కలుగు చేసుకున్నాడు కదా. కలుగు చేసుకొని ఆయన ఏం చేశాడంటే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు కదమ్మా. అయితే ఈ ప్రజలు నమ్మకము లేని ప్రజలుగా ఉన్నారు. ఏ శత్రువు అయితే 600 రథాలతో వాళ్ళని తరుముతూ వస్తున్నాడో అదే శత్రువు ఆ సముద్రం ఎట్లా ఉందో తెలుసా? 2 పాయలుగా చీలి ఈ 2 గోడల్లాగా నిలబడ్డాయి. నీరు 2 గోడల్లాగా నీరు పడ్డాయి. కిందేమో ఆరిన నేల మీద తన ప్రజలు క్షేమంగా నడిచి వెళ్ళారు. వారు దాటి ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. ఇప్పుడు ఐగుప్తీయులు కూడా వాళ్ళని చంపడానికి సముద్రంలోకి వచ్చినప్పుడు దేవుడు మరలా ఆ సముద్రాన్ని మూసివేసి 600 రథాలు, 600 గుర్రాలు, 600 మంది నాయకులందరూ కూడా సముద్రంలో పడి చనిపోయారు. శత్రువుని నిర్మూలన చేసి తన బిడ్డలను కాపాడిన వాడు మన దేవుడు. కానీ ఈ ప్రజలు ఎలాంటి వారు అని మనం చూస్తే, ఒకప్పుడు వీళ్ళు వాళ్ళ ప్రాణాలను విసుగు చెందారు వాళ్ళ చేత. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని వాళ్ళని బయటకు తీసుకొచ్చిన మోషే మీద వాళ్ళు సనుగుతూ ఉంది పరిస్థితులు మనం చూస్తున్నాం. మరొక సందర్భం కూడా వీళ్ళు ఎలాగున్నారు అని మనం చూస్తే 17వ అధ్యాయంలో 32వ అధ్యాయం చూద్దామండి. 14 చదువుకుందాం, 17:1 చూద్దాం. పక్కనే 17:1 ఇశ్రాయేలు సమాజము యెహోవా ఎదుట ప్రజలు తమ తాగుటకు నీళ్ళు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా
యెహోవాను శోధింపనేలా ఆ, 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 చాలండి. చూసారా ఏమంటున్నారు? ఇందాకేమో ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సముద్రం దగ్గర చంపాలనుకుంటున్నావు అని అన్నారు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. వీళ్ళ దోషణ మాటలు, వీళ్ళ అవిధేయత మాటలు, ఇన్ని మేలులు పొందుకుంటున్నారు. వీరి నోటి మాట మాత్రం మారటల్లా, వీళ్ళ ప్రవర్తన మారటల్లా. విశ్వాసి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఎన్నిసార్లు దేవుణ్ణి మనం విసిగించుంటాం? ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుడు మన కొరకు ఎన్ని మేలులు చేశాడు, మనం ఎలా ఉన్నాం? ఆయన ప్రాణాలు విసిగించాం కదా. వీళ్ళు అంటున్నారు, మొదటేమో ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని తెచ్చామంటున్నారు. రెండోసారి వాళ్ళు ఏమన్నారు? నీళ్లు లేవని మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులను తీసుకొచ్చా. మమ్మల్ని చంపడానికి తెచ్చావా? చంపడానికి తీసుకొస్తారండి. చనిపోయింది ఎవరు? అక్కడ ఎర్ర సముద్రంలో 600 మంది ఐగుప్తీయులు చనిపోతే కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రంలో దేవుడు తలుచుకుంటే వీళ్ళని చంపేయలేడా? వీళ్ళని వదిలిపెట్టాడా? శత్రువులకు అప్పచెప్పాడా? శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఈ ప్రజలను కాపాడితే దాహం అయితే ఏమైందండి? చచ్చిపోతారా? 1 గంట సేపు మంచిలు దాకా చచ్చిపోతామా? 2 గంటల సేపు చచ్చిపోతామా? చనిపోం కదా. కానీ వీళ్ళేమంటున్నారు? మర్యాద లేని మనుషులుగా, మరి మాటి మాటికి వాళ్ళు దేవుణ్ణి ప్రాణాలను విసిగిస్తున్న వారుగా ఉన్నారు కదండి. ఏమన్నారు? మోషేతో వాళ్ళు వాదిస్తూ ఉన్నారు, యెహోవాను శోధింపజేస్తూ ఉన్నారు. వాళ్ళు సనుగుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో బ్రతుకులో మార్పు ఉంటున్నా. ఎవరి కొరకు దేవుడు కలుగు చేసుకొని ఎవరి కొరకు ఇంత ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఇంత మేలులు ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడు? దేవుడే కదా. కానీ ఈ ప్రజలు ఏమంటున్నారంటే, మాకు ఐగుప్తులో అక్కడ నుండి తీసుకొని ఎందుకు వచ్చావు? చంపడానికి తెచ్చావా అంటున్నారు. చంపడానికి తెచ్చా. మొట్టమొదటేమో సమాధులు లేవా అని తెచ్చారు. రెండోసారి చంపడానికి తీసుకొచ్చావా అని అంటున్నారు. ఇది అవిధేయత. దేవుని ప్రాణాలను వాళ్ళు విసిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రాణాలను విసిగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దాం. 32వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా వీరి జీవనం వచనం 4 చదవండి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసి దూడంగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు. ఇంత ఘోరమైన మాట అండి. ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని దూడతో మాట్లాడుతున్నారు. దూడ ముందు వాళ్ళు సాగిలు పడుతున్నారు. దూడను పెట్టుకొని వాళ్ళు దేవుడు అంటున్నారు. వీళ్ళని దూడండి. ఐగుప్తుల్ని 10 రకాల తెగులు తీసుకొచ్చింది దూడ. ఎర్ర సముద్రం దాటించింది దూడ. అరణ్యంలో నీరిచ్చింది దూడ. ఎంత అవివేకంగా ఈ మనుషులు మాట్లాడుతూ ఉన్నారంటే, ఎంత ఏమండి కృతజ్ఞత లేని వారుగా మానవుడి యొక్క జీవితం ఉందంటే, ఐగుప్తుల జీవితం మన జీవితానికి దగ్గర సాదృశ్యంగా ఉంది అని చెప్పడానికి ఇది సరిపోదంటారా? మాకు సమాధులు లేవని తీసుకొచ్చావని అన్నారు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఏమన్నారు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన నీ దేవుడు ఇదే, ఈ దూడే అంటున్నారు. ఎంత కృతజ్ఞత లేని మనుషులుగా ఉన్నారో ప్రజలు చూడండి. వాళ్ళు ఎందుకు ఈ దూడని వాళ్ళు దేవుడుగా ఎంచుకున్నారని మనం చూస్తే, దేని కొరకండి? వచ్చిన 6లో, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధానాల బలులు అర్పించి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును, ఇదండి ఇలా కావాల్సింది. దేవుడు ఈ ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాడంటే, వీళ్ళు కష్టపడి పంట వేయటం లేదు, పొలం కోయటం లేదు, దుక్కి దున్నటం లేదు కదండి. ఏ కష్టం లేకుండా ఈ ప్రజలను ఆయన ఆ యొక్క అరణ్య యాత్రలో నడిపిస్తున్నాడు.
ఎర్ర సముద్రం వీళ్ళు కష్టపడకుండా దాటొచ్చారు. నీళ్లు లేకపోతే బండ నుండి నీరిచ్చాడు. ఎండగా ఉంటే ఆకాశంలో మేఘస్తంభంగా ఆయన ఉండి వారిని నీడలో నడిపించాడు. రాత్రి వేళ చలికాలంలో మంచుకి చలికి ఒరిగిపోకుండా అగ్నిస్తంభంగా ఆయన నుండి వాళ్ళకి చలి కాసుకునేటట్లు చేసి ఆ చలిలో వేడినిచ్చాడు. ఆకలి అని కేకలు వేయకుండా వాళ్ళు ఆకాశం నుంచి దేవదూతలు భుజించే భోజనం మన్నాన్ని కురిపించాడు. ఎటువంటి కష్టం లేకుండా ఈ ప్రజలను దేవుడే ఏళ్తా ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. పైపెచ్చు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదేం భోజనం? సయి చప్పిడి లేని భోజనం. ఆకాశం నుంచి దేవుడు భోజనం ఇస్తే సయి చప్పిడి లేని భోజనం అంటున్నారు. ఐగుప్తులో కీరగాయలు దోసకాయలు మాకు గుర్తొస్తున్నాయి అంటున్నారు. ఐగుప్తులో కీరగాయలు దోసకాయలు పెట్టారా? ఏమ్మా, పచ్చని మెతుకులతో బతికిన వాళ్ళు ఈరోజు వీళ్ళకి కన్ను మిన్ను కాని రావటల్లా. మానవుని యొక్క జీవన విధానం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలు జీవితం ద్వారా మన జీవితాలు ఎలా ఉండేవి రెండింటిని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకొని చూసుకోవాలా. దేవుడు మనకు చేసిన మేలుకు మనం ఎలా ఉన్నాం, ఆనాటి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నాడు, వాళ్ళు అవిధేయత ఎలా చూపిస్తున్నాం, మనం ఎలా విధేయతగా ఉన్నామా అవిధేయతగా ఉన్నామా అని వారి జీవితాల ద్వారా మన జీవితాన్ని కంపేర్ చేసుకొని ఒకవేళ ఏదైనా అవిధేయత ఉంటే ఈ ఉదయకాలం మనల్ని మనం తీసివేసుకొని ఇక్కడి నుంచి వెళ్తే నువ్వు ఆశీర్వదించబడతావు. వాళ్ళకి పని పాట లేకుండా ఊరికే వచ్చి పడతా ఉంటే తిని వాళ్ళు తింటూ తాగుతూ గంతులు వేస్తూ ఆడుతూ ఉన్నారు. దేవుడు చూస్తే వాళ్ళకు భయమేసి దేవుని దగ్గరకి ఆయన్ని దేవుడిగా కాకుండా పక్కన పెట్టి దూడను చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఈ దూడని చెప్పి. ఎందుకంటే ఆ దూడకేమి లేదు, కళ్ళున్నాయి కానీ అవి చూడలేవు, చెవులున్నాయి కానీ వినలేవు, నోరుంది కానీ మాట్లాడలేవు. అది కేవలం చేతితో చేయబడిన విగ్రహం కనుక ఇప్పుడు వాళ్ళు లెక్క లేకుండా లెగిసి తాగుతూ ఉన్నారు, ఆడుతూ ఉన్నారు, గంతులేస్తూ ఉన్నారు. మానవుని యొక్క జీవన విధానం ఇదే. మానవుడు దేవుని విగ్రహాల్లోనూ చెట్టులోనూ పుట్టలోనూ పటాల్లోనూ దేవుడాడుకున్నాడు. ఎందుకో తెలుసా? పటాల్లో ఉన్న దేవుడికి కళ్ళుంటాయి, చూడడు, చెవులుంటాయి, వినడు, నోరుంటాయి, మాట్లాడు. చెట్టులో దేవుడాడుకున్నారు, ఆ చెట్టు మాట్లాడదు కాబట్టి, చూడలేదు కాబట్టి, వినలేదు కాబట్టి. ప్రకృతిలో దేవుడిని దేవుడాడుకుంటున్నారు. యోహాను సువార్త 4:24 ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలైతే మనుషుడు దేవుడిని విగ్రహాల్లోనూ చెట్టుల్లోనూ పుట్టల్లోనూ సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ పటాల్లోనూ దేవుడాడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆనాటి ఇశ్రాయేలీలు మాట్లాడే దేవుణ్ణి పక్కన పెట్టారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి నిబంధనలు ఇచ్చాడు, మోషేకి కట్టడలు ఇచ్చాడు. మానవుడు ఎలా జీవించాలో దేవుడు మనిషికి తెలియపరిచాడు. మాట్లాడుతున్న దేవుడిని కాదని మాట్లాడిని రాయిని చెట్టుని చేమని వాళ్ళు దేవుడుగా చేసుకున్నది. ఎందుకో తెలుసా? తినటానికి, తాగటానికి, గంతులు వేయడానికి, వెచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి దేవుడు అడ్డయ్యారు. వీళ్ళకి ఎవరు అడ్డయ్యారు? వీళ్ళ వెచ్చలవిడి జీవితానికి దేవుడు అడ్డుగా ఉన్నాడు కనుక ఆయన అడ్డు తొలగించుకొని ఆయన స్థానంలో దూడ తెచ్చిపెట్టుకున్నారు. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవుని స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని స్థానాన్ని వేరొక దానికి ఇచ్చాము అని అంటే మనం పాపములో పడుతున్నామని అర్థం. మన హృదయం పాపాన్ని కోరుకుంటుందని అర్థం. మన హృదయం లోక సంబంధమైన వాటి వైపు తిరిగి శాపగ్రస్తురాలుగా మారిపోతున్నావు అని అర్థం. కాబట్టి ఈ శాపము నుండి పాపం నుండి తప్పించడానికే ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు నీ హృదయమనే తలుపు వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం వింటే వారి వద్దకు వద్దాం అనుకుంటున్నాడు. ఎక్కడ 2-3 చేరి నా నామాన ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానంటున్నాడు. నీ ప్రార్థన వింటానంటున్నాడు, నీకు జవాబిస్తానంటున్నాడు, నీకు మేలు చేస్తానంటున్నాడు. నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు బలైన వాడు, నిన్ను కోరుకున్నవాడు, నిన్ను విమోచించిన వాడు యేసు ప్రభు. ఆయన విడిచి నువ్వు దేనిలో దేవుని కోరుకుంటున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. వారు ప్రాణమును విసికించిన రీతిగా దేవుని కూడా వారు విసికిస్తూ ఉన్నారు. నేను దేవుని విసికించేవారుగా ఉన్నామా? లేకపోతే దేవుని మేలును మనం కోరుకునేవారుగా ఉన్నాం కదండి. 32:11 చూద్దామండి.
ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. అప్పుడు దేవుడికి కోపం వచ్చేసింది. ఈ ప్రజలు ఎప్పుడైతే ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నేను రప్పించిన దేవుడు ఇదే అని దూడకైపు చూశారో, దేవుని కోపాగ్ని రగులుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని నిర్మూలన చేయబోతున్నప్పుడు మళ్ళా మోషే కలుగు చేసుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మోషే తన దేవుడని యెహోవాను బతిమాలుకొనెను. ఏమని బతిమాలుకుంటున్నాడంటే, అయ్యా చూడండి వచ్చిన కిందలో 11 చివరిలో, ఐగుప్తుల ఎడల చెప్పుకుంటారు, ఐగుప్తుల్ని నీవు సముద్రంలో నిర్మూలన చేశావు, ఐగుప్తీయులు వీళ్ళని శ్రమ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి విజయాన్ని పొంది తీసుకొచ్చావు. అదే ఐగుప్తీయులు వీళ్ళు కనుక ఈ అరణ్యంలో కూలిపోతే ఏమంటారు? చూడండి వచ్చిన 12లో చివర, కీడుకొరిగే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు. ఈ దేవుడు కీడు చేసే దేవుడు. ఈ దేవుడు వీళ్ళని కీడు చేయడానికి తీసుకొని వెళ్ళి మన దగ్గర దెబ్బలు తింటా సరిగా చాలని అన్నం పెడితే తిని పనిచేసి బానిసలుగా ఉన్నారు. అసలు వీళ్ళ దేవుడు అయితే కీడు చేసే దేవుడు, అరణ్యంలో తీసుకెళ్ళాలని చంపుతాడు అని చెప్పి చెడ్డ పేరు నీకు వచ్చిద్దయ్యా. లేదు లేదు లేదు, వాళ్ళ మీద నీ కోపం చూపించొద్దని వాళ్ళు విగ్రహం చేసుకొని తిని తాగుతా గంతులేస్తా దేవుడిని దూషించి ఈ దేవుడిని పక్కన పెట్టి దూడనే ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి నిన్ను తప్పించిన దేవుడు ఇదే అని మాట్లాడినా కానీ మోషే దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. చూడండి ఎంతగా బ్రతిమాలాడంటే, అయ్యా నీ కోపం నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేత దాని గూర్చి ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపడయ్యా, కీడు చేయొద్దయ్యా, కీడు చేయదు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, కానీ తన ప్రజలే కీడు చేసిన వారుగా ఉన్నారు. దేవుడు చేసిన మేలుకు ప్రతిగా ప్రజలు కీడు చేస్తా ఉన్నారు. అమ్మా నీవు నేను ఎలా ఉన్నావు? ఇన్ని మేలులు దేవుడు నీకు ఇచ్చాడు, ఇన్ని మేలులు చేస్తా ఉన్నాడు కదా. లోకంలో ఎక్కడ చూసిన హాస్పిటల్లో జనం కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. గుండె సంబంధించిన వ్యాధులని, బ్రెయిన్ స్ట్రోకులని కదండి, ఆ కిడ్నీ వ్యాధులు కదండి, శరీరంలో అనేక రకమైన రుగ్మతలతో డబ్బులు లేకపోతే ఇళ్ళు పొలాలు స్థలాలు అమ్ముకొని అప్పులు తీసుకుని 10 రూపాయలు వడ్డీలు డబ్బులు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ గారు మా ప్రాణాలు కాపాడండి, ప్రాణాలు కాపాడమని అరుస్తూ ఉన్నారు. మరి నేను ఎలా ఉన్నావు? రే సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞత లేని ప్రజలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చామన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఓ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదిగో ఈ దూడ అంటున్నాడు కదమ్మా. అయితే మనందరం ఎలా ఉన్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండ్రి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి చాలండి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. వారు ఆశించిన ప్రకారం మనసు చెడ్డవారిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు ఎలా ఉన్నాయట? దేవుడు తన దాసుల ద్వారా, తన వాక్యం ద్వారా, ఆయన లేఖనాల ద్వారా మనతో మాట్లాడేది ఎందుకయ్యానంటే ఈ సంగతులు మనకు ఎలా ఉన్నాయట? దృష్టాంతంగా ఉన్నాయి. ఇశ్రాయేలు చేసిన అవిధేయత నువ్వు చేయకూడదని, ఇశ్రాయేలు తిరుగుబాటు నువ్వు చేయకూడదని, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ యొక్క వ్యతిరేకమైన భావం నీవు ఉండకూడదని, నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని అని చెప్తా ఉన్నాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కదా. ఆ ప్రజలను ఏం చేశాడట? వారు మేఘము కింద నడిచారు, వారు సముద్రములో ఒకే బాప్తిసం వారు ఏం చేశారు? వాళ్ళను పిలిచిన వాడు రక్షించాడా లేదా? విడిచిపెట్టాడా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. వారిని క్షేమంగా తీసుకొచ్చాడు, మేఘం కింద తీసుకొచ్చాడు, ఆహారం పెట్టాడు, నీరిచ్చాడు, సముద్రంలో వారికి రక్షించి బాప్తిసం దేనికి సూచన? రక్షణకు సూచన. వారు సముద్రంలో చూడండి ఆ మాట, మేఘములో సముద్రంలో వారు ఏం పొందారు?
బాప్తీసం పొందిరి. అయితే వారికి ఆకలితో దాహంతో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు, బండను వారికి నీరు ఇచ్చాడు. ఆ బండ ఎవరట? క్రీస్తు అనే బండ వారిని వెంబడించాడు. క్రీస్తు వారికి ఆ సముద్రములో మేఘములో బాప్తిసం ఇచ్చాడు. ఇన్ని చేసిన ప్రజలు వారు ఏం చేశారంటే దేవుని వ్యతిరేకించారు. కనుక ఏడి నూతన నిబంధన విశ్వాసులైన మనకు ఈ సంగతులన్నీ ఎలా ఉండే అంటే దృష్టాంతంగా ఉన్నాయి. దీనిని బట్టి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నువ్వు ఎవరిని వెంబడించాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి యందు నమ్మిక కలిగి ఉండాలి మనం చెప్పుకొని ముగిస్తాను. ఆఖరుగా మా లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయం వచ్చిన 1లో చూద్దాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సమాధి వద్దకు వచ్చి ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండగా ఆ ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో? యేసు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా 3వ దినం లేస్తానని ఆయన ముందుగానే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు రాద్దామని కొందరు సహోదరులు కదండి బయలుదేరి వెళ్ళారు కదా. ఆదివారం తెల్లవారుతుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్తా ఉన్నారు. ఈ సుగంధ ద్రవ్యాలు దేనికి సూచనగా ఉన్నాయంటే యేసు ప్రభువుకి శరీరానికి పూయడానికి వెళ్తున్నారు. అక్కడ ఎవరున్నారు? ఉన్నాడా? సమాధిలో యేసు ప్రభు లేడు. ఆయన చెప్పిన ప్రకారమే 3వ దినం లేచాడు. కానీ నేడు మనం ఎక్కడ దేవులాడుతున్నాం? ప్రభుని ఇంకా మృతుల్లో దేవులాడుతున్నాం. ఆయన చనిపోయిన వాడు ఉంటే ఆయన నమ్మాల్సిన అవసరం మనకు లేదు. ఆయన పునరుద్ధానుడైన క్రీస్తుగా ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా మరణపు ముళ్ళు విరిచి ఇట్టి మరణం నుండి మనల్ని తప్పించడానికి సమర్థుడు. ఆయన ఎంత భద్రత కలిగిన దేవుడు అంటే వాళ్ళు మర్చిపోయినా ఆయన వాళ్ళ తల్లి మర్చిపోయినా, తండ్రి విడిచిపెట్టినా నేను నిన్ను మరువనన్న దేవుడు. వచ్చిన 23లో చూద్దామండి. కొందరు దేవదత్తలు తమకు కూడిన వచ్చిన 24వ అధ్యాయం ఆయన బ్రతుకున్నారని చెప్పాడని 25వ వచ్చిన చూద్దాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ విస్మరించి నమ్మని మందమతులారా అన్నారు. జాగ్రత్త. ఏమంటున్నాడు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మకుండా ఉంటున్నారా? అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్తలు చెప్పిన మాటలు, పరిశుద్ధుల చేత జరగబడిన పనుల్లో ఇశ్రాయేలు ప్రజలు నమ్మని స్థితిలో ఉన్నారు. నీవు నేను ఎలా ఉన్నాం? దేవుని బిడ్డలైన ప్రజలు ఆయన సమాధిలో నుండి లెగిసిన ప్రభువుని ఇంకా సమాధిలోనే దేవులాడుతూ ఉన్నారు. మీరెందుకు ఆయన్ని సజీవునైన వాడిని మృతుల్లో దేవులాడుతున్నారంటా ఉన్నాడు. వారు ఇంకా నమ్మని స్థితిలో ఉన్నప్పుడు అవివేకులారా, మందమతులారా అంటున్నాడు. నమ్మని మందమతులారమ్మా, నీవు నేను అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదని వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆ ప్రభువుని నీవు నమ్మాలని, ఆ ప్రభువుని నువ్వు అంగీకరించాలని నేను కోరుకున్నాడు. వచ్చిన ఆఖరి భాగంలో చూద్దామండి. వచ్చిన 45లో వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారు మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియో యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లోనూ ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపమని దేవుడు విడిచిపెట్టలా. ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన కనబరుచుకున్నాడు. ఇప్పుడు నీవు నేను ఆయన ఎక్కడ దేవులాడకూడదు? మృతుల్లో దేవుడు. ఆయన లేచి ఉన్నాడు. ఇంకా నీవు నేను అవిధేయత కలిగిన వారుగా ఒకవేళ ఉంటే ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు మనకు ఒక పాఠంగా ఉన్నాయి. యేసు ప్రభువు మనందరి కొరకు, మన పాపాల కొరకు ఆయన మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లెగిశాడు. కాబట్టి నీవు నేను కూడా
మనందరం కూడా ఆ పునరుద్ధారుడైన క్రీస్తుని నమ్మి ఆయన బాటలో వెళ్తూ వాక్యానుసారంగా లేఖనాలు మనకు రుజువు చేస్తున్నాయి కాబట్టి లేఖనాలని నమ్మి వాక్యానుసారమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.